2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అసలు అమ్మాయి అబ్బాయి ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న ఎన్ని ఇయర్స్కి మనము పిల్లల్ని కనాలి అనేది ప్రీ ప్లాన్డ్గా చేసుకోకపోతే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఈ టైం పీరియడ్ ఏంటి? 35 years నుంచి డ్రాస్టిక్గా ఫర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ 40 తర్వాత ఆల్మోస్ట్ లేదని చెప్పచ్చు. పిల్లలు పుట్టట్లేదు అనడమే వాళ్ళకి చాలా ప్రెషర్ ఇస్తుంది. సొసైటల్ ప్రెషర్ కావచ్చు, పేరెంటల్ ప్రెషర్ కావచ్చు. వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి? ఇన్ఫర్టిలిటీ కపుల్స్ చూసినప్పుడు 60 to 70% of pressure to conceive comes from the family. This is what the studies say. When you are too much stressed and there is a cortisol hormone that is released which reduces the pregnancy chances a lot. ఇప్పుడు లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి. 35కి మీరు ఓవమ్ అనేది ద ఎనర్జీ విల్ గో డౌన్ అంటున్నారు. మ్యారేజ్ అయిన నెక్స్ట్ మూమెంట్స్లోనే దే కెన్ ఫ్రీజ్ దర్ ఎగ్స్. 28-year-old అమ్మాయి ఎగ్ ఫ్రీజ్ చేస్తే the age of egg is 28. She decides to get fertility treatment at 34. Still the egg is 28 only. Egg is not going to change. Egg will be there, but the body is changing with age. మనం పుట్టినప్పుడు 10 to 20 lakh ఎగ్స్తో పుడతాం. ఎగ్స్ పెరగవు, ఉన్న ఎగ్స్ తగ్గుతూ వచ్చి ఎగ్స్ అయిపోయాక పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఉన్నప్పుడు చాలామంది మెఫ్తాల్ ప్లస్ అనే ఒక టాబ్లెట్ తీసుకుంటారు. ఇస్ ఇట్ ఓకే కంటిన్యూస్గా మనం మెఫ్తాల్ ప్లస్ వాడొచ్చా? పెయిన్ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందని తెలుసు, స్టార్ట్ అవడానికి ముందు వేసుకోండి. ఐ ఆల్వేస్ టెల్, పెయిన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టము. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎఫెక్టివ్ 1/2 hour to 45 minutes ముందు వేసుకుంటే దెన్ ద టాబ్లెట్ విల్ స్టార్ట్ యాక్టింగ్. పెయిన్ టాబ్లెట్స్ వచ్చింది పెయిన్ రిలీఫ్ ఇవ్వటానికి, దానికి డోంట్ గో బ్యాక్. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్యా రెడ్డి. సో ఇవాళ ఒక అమేజింగ్ పాడ్కాస్ట్, ఒక అవేర్నెస్ పాడ్కాస్ట్ చేయబోతున్నాను విత్ అమేజింగ్ గెస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిభా పెనుమలి గారు. అండ్ ఇందులో ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే విమెన్ హెల్త్ ఇష్యూస్ గురించి, ఎస్పెషల్లీ గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, అండ్ విమెన్ ఎంత జాగ్రత్తగా ఉండాలి డ్యూరింగ్ సెక్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గురించి, అండ్ అబార్షన్ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఐ ఓపెనింగ్ వీడియో గైస్, యూ హ్యావ్ టు వాచ్ ద full video. Let's shoot out some important and very useful questions to ma'am. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా మ్యామ్. నిజంగానే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అండ్ ఓల్డర్ జనరేషన్ చూసుకుంటే ఒక్కొక్కరికి 10 మంది 20 మంది పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక్కరిని కనడానికి ఎంత కష్టపడుతున్నారంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా చాలా బాధాకరంగా అయిపోయింది. మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ ఇన్ఫర్టిలిటీకి? మీరు చూసినట్టయితే లాస్యా పాత రోజులకి ఇప్పటికీ సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. రకరకాలైనటువంటి సైంటిఫిక్ డెవలప్మెంట్స్ పెరగటంతో పాటు మనిషి పెట్టే పరుగు కూడా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు బేసిక్గా నేను కనుక గమనిస్తే అమ్మమ్మలప్పటికి ఇప్పటికీ వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ చాలా తక్కువ ఉండినాయి. ఉన్నదాంతో తృప్తి పడటము, ఉన్నదేదో ఆనందపడటము, అందరు కలిసి ఒక దగ్గర ఉండటము, ఉన్నదాంతో తృప్తి పడటం వల్ల కెరియర్లు పోస్ట్పోన్మెంట్లు ఉండే కాదు. సో ఇట్ ఈస్ అ మల్టీఫ్యాక్టోరియల్ థింగ్. నంబర్ 1 విపరీతమైన స్ట్రెస్, బీట్ ఫిజికల్ స్ట్రెస్ కానీ మెంటల్ స్ట్రెస్ కానీ. సెకండ్ థింగ్, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ చూస్తే ఒకళ్ళ కెరియర్ నైట్ పూట జాబ్ చేస్తారు, ఒకళ్ళు మధ్యాహ్నం షిఫ్ట్, లేకపోతే మార్నింగ్ ఈవినింగ్ ది క్లాష్. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసుకోవటం తప్ప అసలు కలవటం అనేది కలవటం కుదరటం అంటే వాళ్ళు వచ్చేటప్పుడు దే టూ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. వర్క్ ప్రెషర్స్, విపరీతమైన డెడ్ లైన్స్, ప్రెషర్స్, వాళ్ళ ప్రెషరు, వాళ్ళ వర్క్ వాళ్ళ మైండ్లో ఉన్నప్పుడు వెన్ యూ డోంట్ రిలాక్స్ కంప్లీట్లీ యూ కెనాట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్, రైట్? ఎస్, డెఫినెట్లీ. మొన్న ఈ మధ్య ఒక సర్వేలో గచ్చిబౌలి ఏరియాలో 80 to 90% ఒబేసిటీ రేట్స్ ఉన్నాయి. తెలంగాణ ఈజ్ టాపింగ్ ఆల్మోస్ట్ సౌత్ ఇండియా విత్ 47 to 48% ఒబేసిటీ రిస్క్. ఆల్మోస్ట్ 0.5%. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మొన్న ఇండిపెండెన్స్ డే రోజు మాట్లాడుతూ మన దేశంలో మోడీ గారు 40% ఒబేసిటీ రిస్క్ ఉంది, ఏదైనా చెయ్యాలి దానికి అని మాట్లాడారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ దిస్ థింగ్ హ్యాస్ బికమ్. అంటే ఇట్స్ అ బిగ్ హెల్త్ హజార్డ్. అండ్ ఆల్రెడీ హీ టోల్డ్ నో ఆయిల్, నో సాల్ట్, జస్ట్ యూ ట్రై ఫర్ 21 days అన్నట్టుగా కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. సో మనకి ఏం అర్థమవుతుందంటే ప్రాస్పెరిటీతో పాటు వేస్ట్ లైన్లు కూడా పెరుగుతున్నాయి. అండ్ ఇష్యూ ఎక్కడవుతుందంటే మోస్ట్ డెవలప్డ్ నేషన్స్లో మోస్ట్ హెల్దీ ఫుడ్ ఇస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్, చీపెస్ట్ ఫుడ్ ఇస్ మోస్ట్ అన్హెల్దీ. అది మీరు యూఎస్ వెళ్తే $5కి దిగివ కూపన్, వాట్ యూ గెట్ అ గ్రీజీ హ్యాంబర్గర్. మనకి ఇండియాలో
ఐ షుడ్ సే రకరకాల దేశాలు మనం చూసినప్పుడు వాళ్ళ ఫుడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ హెల్దియెస్ట్ ఫుడ్ మనం తినేది యాక్చువల్గా అంటే వి టేక్ అ లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వి టేక్ అ లాట్ ఆఫ్ గుడ్ ఆయిల్స్ అది నెయ్యి కావచ్చు మిల్లెట్స్ తీసుకోవటం కానీ లేకపోతే వీలంత తక్కువ అంటే ఇప్పుడు ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు రూరల్ ఏరియాస్కి వెళ్తే కొంచెం ఫర్టిలైజర్స్ తక్కువ ఫుడ్ తీసుకోవటమే ఉంటుంది ఇండియన్స్ బేసిక్గా ప్రోటీన్ తక్కువ తీసుకుంటారు అబ్రాడ్ వాళ్ళతో కంపేర్ చేస్తే బట్ వెజిటబుల్ కాంటెంట్ ఎక్కువే ఉంటుంది మన దగ్గర సో ఇవన్నిటినీ కూడా మనం రీజన్స్గా చెప్పచ్చు బేసిక్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్టిలిటీ మనం మాట్లాడినప్పుడు. సో ఇప్పుడు ఈ సమస్య ఎక్కువైంది ఇన్ఫర్టిలిటీ సమస్య కాబట్టి చాలామంది అడిగే వెరీ కామన్ క్వశ్చన్ ఏంటంటే అసలు అమ్మాయి అబ్బాయి ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న ఎన్ని ఇయర్స్కి మనము పిల్లల్ని కనాలి అనేది ప్రీ ప్లాన్డ్గా చేసుకోకపోతే దే ఆర్ గోయింగ్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఈ టైం పీరియడ్ ఏంటి జస్ట్ ఎక్స్ప్లెయిన్. బెస్ట్ ఏజ్ విమెన్కి టు కన్సీవ్ we can say it is 20s. That is the best age to conceive. The next best age to conceive is early 30s, 30 to 35. 35 years నుంచి డ్రాస్టిక్గా ఫర్టిలిటీ తగ్గిపోతూ ఉంటుంది. న్యాచురల్ కన్సెప్షన్ 40 తర్వాత ఆల్మోస్ట్ లేదని చెప్పచ్చు. సో యూ హ్యావ్ టు ప్లాన్ సచ్ దట్ అట్లీస్ట్ యూ హ్యావ్ అ ఫస్ట్ చైల్డ్ బిఫోర్ యు ఆర్ 30. అంటే when you consider your career, your compatibility and other issues. For men, there is no best age, but still there are a lot of reports ఏం చెప్తున్నాయి అంటే పెటర్నల్ ఏజ్ అంటే ఫాదర్ ఏజ్ కూడా ఇంపార్టెంటే, దానివల్ల కూడా కొంచెం సెమెన్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ తగ్గుతుంది అని స్టడీస్ వస్తున్నాయి. సో వీ సజెస్ట్ దెర్ ఇస్ నో కోట్ బై కోట్ డెఫినెట్ ఏజ్. ఇండియన్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే మ్యాన్ కెన్ డొనేట్ స్పర్మ్ బిట్వీన్ 21 to 55 years. సో టిల్ 55 ద స్పర్మ్ ఈస్ గోయింగ్ టు బీ ఓకే. నేను ఇంతకుముందు మాట్లాడినట్టు 7 పారామీటర్స్ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ 1970sలో 20 million స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఉండాలి, 80% స్పర్మ్ మార్ఫాలజీ బాగుంటే ఇది మంచి స్పర్ము అని క్రైటీరియాలు రిలీజ్ చేసింది. 2021లో అదే ప్రపంచ ఆరోగ్య సంస్థ 16 million స్పర్మ్ కౌంట్ ఉంటే సరిపోతుంది, 100 స్పర్మ్లో 4 నార్మల్ మార్ఫాలజీ అంటే కేవలం 4% నార్మల్ మార్ఫాలజీ ఉంటే ఈ స్పర్మ్ నార్మల్ అని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే క్రైటీరియా మరి 70 క్రైటీరియా పెట్టుకుంటే ఎవరికి నార్మల్ స్పర్మ్ లేనట్టే, ఆల్మోస్ట్ ఎక్కడో ఒకరికో ఇద్దరికో తప్ప మెజారిటీ వాళ్ళకి దే ఆర్ నాట్ హ్యావింగ్ count, motility or morphology like the 70s. What is resulting in this? ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తున్నాము. ఫాస్ట్ పేస్ లైఫ్ కావచ్చు, లాట్ ఆఫ్ సోషల్ మీడియా యూజ్ చేయడం కావచ్చు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, ఓవర్ ఈటింగ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఆల్ దీస్ ఆర్ contributing. We do not know the exact reason, but multiple reasons. There is increasing smoking, increased substance abuse, అండ్ అ లాట్ ఆఫ్ ఆల్కహాల్ యూస్ కూడా. పాతకాలంలో ఇంత తాగేవాళ్ళు కాదు. నౌ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఆల్కహాల్ ఈజ్ ద గో టు ఫర్ ఎవ్రీథింగ్. సోషలైజ్ అవ్వాలంటే కూడా ఆల్కహాల్ తీసుకోవాలి. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. ఇప్పటికీ మీ దగ్గరకు వచ్చే కపుల్స్లో ఇఫ్ ఈ డిఫరెన్షియేట్ జెండర్ మేల్ అండ్ ఫీమేల్, వీళ్ళలో ఎక్కువ ఎవరికి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఉన్నాయి? ఈజీగా విమెన్ మీద నెట్టేస్తూ ఉంటారు. పిల్లలు పుట్టట్లేదంటే ఎక్కువ శాతం అమ్మాయిలనే ఎక్కువ నిందిస్తూ ఉంటారు. మీరు చూస్తుంటారు కాబట్టి వాట్ ఈస్ ద రేషియో? ఐ షుడ్ సే ఈ రోజున్న రేషియో ప్రకారం ఇట్ ఈస్ ఈక్వల్. 30 to 35% ఫీమేల్ కాజెస్, 30 to 35% మేల్ కాజెస్, 30 to 35% ఇద్దరిలో లోపం ఉండటం. సో ప్లీజ్ ఇట్ ఈస్ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. మేడం పేషెంట్లు వచ్చి కన్సీవ్ అవ్వటానికి యాంగ్షియస్ టు కన్సీవ్ కప్పులు వచ్చి, మేడం నాదా ప్రాబ్లం మా హస్బెండ్దా, లేకపోతే నాదా ప్రాబ్లం మా వైఫ్దా? నో, ఇట్స్ నాట్ లైక్ దట్. అడుగుతుంటారు. ఎస్, వెరీ కామన్ అది. సో ఇంకొకటి కూడా ఉంది, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఇఫ్ ద జెన్ సెమెన్ ఇస్ టూ గుడ్, మినిమల్ ఇన్ఫర్టిలిటీ విమెన్లో ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు కవర్ అండ్ ద ఉమెన్ కెన్ గెట్ ప్రెగ్నెంట్. సిమిలర్లీ ఇఫ్ ద గర్ల్ ఇస్ వెరీ హై పొటెన్షియల్, షీ హాస్ ఎక్సలెంట్ ఎగ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మేల్ కొంచెం తక్కువ ఉన్నా కూడా ఇట్ విల్ బి ఏబుల్ టు కాంపెన్సేట్. దట్ ఈస్ హౌ పీపుల్ వర్ కన్సీవింగ్. ఎప్పుడు డాక్టర్స్ కానీ ఎప్పుడు ట్రీట్మెంట్స్ కానీ లేవు కదా. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ సర్ప్రైజింగ్ బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్.
సో యూ షుడ్ సే 30 and 30 or 35 ఆల్ ఈక్వల్గా ఉన్నారు. ఈక్వల్ ఎగ్జాక్ట్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వక ముందు, ఫర్ ఎగ్జాంపుల్ వీ టేక్ అబౌట్ కన్సీవ్ అవ్వక ముందు చాలా ప్రాసెస్ అండర్గో అవ్వాలి, మెంటల్ సపోర్ట్ ఉండాలి. సో హౌ ద కపుల్ షుడ్ బి, పిల్లలు పుట్టట్లేదు అనడమే వాళ్ళకి చాలా ఏమంటారు ప్రెషర్ ఇస్తుంది. సొసైటల్ ప్రెషర్ కావచ్చు, పేరెంటల్ ప్రెషర్ కావచ్చు. వాళ్ళిద్దరూ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి టు గో త్రూ దోస్ ఆర్టిఫిషియల్ ప్రాసెసెస్ ఆర్ న్యాచురల్ ప్రాసెస్ త్రూ గైనకాలజిస్ట్? What we generally as gynecologists advises, infertility is a very stressful thing. Infertility couples చూసినప్పుడు 60 to 70% of pressure to conceive comes from the family. This is what the studies say. There are a lot of articles in journals which say that in Indian context there's a lot of pressure in procreate చేసి pregnancy వస్తేనే ఈ అమ్మాయి she is fit to the household. She has proved her status as a daughter-in-law అన్న ఇంప్రెషన్ ఉంది. 30 to 40% comes from society. సో దిస్ ఇస్ ఈ ఫ్యాక్ట్ని దగ్గర పెట్టుకున్నప్పుడు వాట్ ఐ ఆల్వేస్ టెల్ ద ఫ్యామిలీ మెంబర్స్, దే ఆర్ ఆల్రెడీ గోయింగ్ త్రూ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, జస్ట్ లీవ్ దెమ్. వదిలేసి యూ కెన్ బీ ఆఫ్ హెల్ప్, అవసరం ఉన్నప్పుడు హెల్ప్ ఉండండి, బట్ లెట్ అస్ నాట్ ఇంక్రీజ్ ద స్ట్రెస్ దట్ దే ఆల్రెడీ ఆర్ గోయింగ్ టు. నంబర్ 1. నంబర్ 2, లైఫ్లో children are important, career is important, your health is important. You both as a couple, you need to have a life of your own. Everything has got equal importance. So ఒకదానికి ఎక్కువ ఇంపార్టెన్స్, ఒకదానికి తక్కువ ఇంపార్టెన్స్ కాకుండా as a couple you live your life to the fullest. మీరిద్దరూ హ్యాపీగా ఉంటే బై ప్రోడక్ట్ ఇస్ అ చైల్డ్. When you are too much stressed, అండి, there is a cortisol hormone that is released which reduces the pregnancy chances a lot. There are a lot of studies which say first child conceive with a treatment though, second child they get automatically. How is it possible? I have seen couples conceiving with IVF having natural conceptions later on. Wow. That is only because ఒక చైల్డ్ ఇంట్లోకి వచ్చాక స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. దెర్ ఆల్ హ్యాపీ, దే ఆర్ నాట్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎనీథింగ్ అండ్ దెన్ నేచర్ గివ్స్ దెమ్ అ చైల్డ్. సో ఎక్కువ స్ట్రెస్ తీసేసుకున్నారు, దానివల్లే ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. చాలా. సో ఇప్పుడు నెక్స్ట్ చాలామంది ఏంటంటే పేరెంట్స్ ఈ ప్రెషర్స్ అన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళిద్దరూ కన్సీవ్ అయిన తరువాత వాళ్ళకు ఒక భయం అనేది ఉంటుంది. ఆర్టిఫిషియల్ బేబీ కదా, ఎలా ఉంటాడు, ఏంటి, హెల్దీగా ఉంటాడా, హెల్దీగా పుడుతుందా అని. సో నిజంగానే హెల్దీ బేబీ ఈజ్ డెలివరింగ్ అవుట్. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వాడేది హస్బెండ్ యొక్క స్పెర్మ్, వైఫ్ యొక్క ఎగ్. ఫర్ వాట్ ఎవర్ రీజన్, వాళ్ళకి ట్యూబల్ ఫ్యాక్టర్ ప్రాబ్లం ఉండొచ్చు, ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు, లేకపోతే యూట్రైన్ ఇష్యూస్ ఉండొచ్చు, లేకపోతే ఎగ్ రిలీజ్ సమస్యలు ఉండొచ్చు, లేకపోతే సెమెన్ నార్మల్ కన్సెప్షన్కి సూటబుల్ కానీ తక్కువ లెవెల్స్ ఆఫ్ సెమెన్ ఉండొచ్చు. ఈ కండిషన్స్లో వీ జనరలీ అడ్వైజ్ దెమ్ assisted conception techniques. I want to highlight that these are not artificial, they are just assisted reproductive techniques. And we assist the couple. We are not going to produce an artificial sperm or egg. We are going to use women kunna egg, husband kunna sperm మాత్రమే వాడతాం, యూజ్ చేస్తాం. సో ఈ కండిషన్స్లో తయారైన బేబీస్ మీ న్యాచురల్ బేబీస్కి డిఫరెన్స్ ఏ మాత్రం ఉండదు. దే ఆర్ అబ్సల్యూట్లీ లైక్ ఎనీ అదర్ బేబీ. దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్. ఎందుకంటే ఫస్ట్ బేబీ ఐవీఎఫ్ బేబీ లూయి బ్రౌన్ నార్మల్గా అంటే న్యాచురల్ కన్సెప్షన్ షీ అగైన్ డెలివర్డ్ a couple of years back. So it proved to the world that IVF babies can actually have babies of their own without any treatment if there is no other issue. So నేనేం చెప్తున్నానంటే కంప్లీట్గా అది అపోహ మాత్రమే. వీ జస్ట్ అసిస్ట్ అ కపుల్ హు ఆర్ నాట్ ఏబుల్ టు కన్సీవ్, అంతే తప్ప ఈ బేబీస్ తేడా అయితే ఏమీ ఉండరండి. నో. అయితే ఫస్ట్లో మనము ఐయుఐకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాము, అది అవ్వని పక్షంలో ఐవీఎఫ్ అంటుంటాం. బట్ ఇంకా ఎక్కడో పేరెంట్స్కి ఐయుఐ అయితేనే బాగుంటుంది, మీరు అన్నట్టు వాళ్ళ స్పర్మ్ అండ్ వాళ్ళ ఓవమ్ యూస్ చేసినా కూడా దే హ్యావ్ దిస్ మిస్కన్సెప్షన్స్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఈ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ డిఫరెన్స్ ఏంటి? మనం చూసినప్పుడు couple is married అండి. when they are married and 1 year they are together, okay, this is a couple in their 20s, 1 year అయిపోయింది, they are planning they have been planning, they are not able to conceive. Okay. 1 year తర్వాత కూడా కన్సెప్షన్ లేకపోతే that is the time they need to consult a doctor. What are conception chances? 1 year ఒక్కసారి దగ్గర కలిసి ఉన్న కపుల్ 80 to 85% they will conceive after staying together for a year.
సెకండ్ ఇయర్లో మిగిలిన 15-20% కపుల్స్లో అగైన్ 10-15% విల్ కన్సీవ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years there are about 5% couples who are remaining without a child. This is the fact. So 1 year అయిపోయింది, that is when they need to consult a doctor to just check if everything is fine. ఏదైనా ప్రాబ్లం ఉండి కన్సీవ్ అవ్వట్లేదా, లేదా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అంటే మేబీ దే కెన్ వెయిట్ ఫర్ 6 more months టు ట్రై న్యాచురలీ. ఇది బట్ అ లేడీ హూ ఇస్ 35, దే హ్యావ్ బీన్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, 6 monthsలో ప్రెగ్నెన్సీ రాకపోతే మాత్రం హాస్పిటల్కి వెళ్ళి వెంటనే చూపించుకోవడం అవసరం. బికాజ్ ఆఫ్టర్ 35 డ్రాస్టికలీ ఇట్ ఫాల్స్ ప్రెగ్నెన్సీ ఛాన్స్. ఎందుకంటే అండం నంబరే కాదు, క్వాలిటీ కూడా తగ్గుతుంది కాబట్టి. కరెక్ట్. దిస్ ఇస్ డన్. లెట్స్ కమ్ టు IUI. ఈ 1 year అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ అన్నీ చూసి, రిపోర్ట్స్ అన్నీ బాగుంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. అంటే అంతా బాగుంది, నాట్ ఏబుల్ టు కన్సీవ్. సో అలాంటప్పుడు కపుల్స్ ఏం అడుగుతారంటే, మేడం మేము మళ్ళీ న్యాచురల్గా ట్రై చేస్తామని. వాట్ వీ సే ఇస్, దే హెవ్ బీన్ ట్రయింగ్ న్యాచురలీ 1 year or 2 years. ద సేమ్ ట్రీట్మెంట్ మళ్ళీ వాడటం వల్ల దిస్ నాట్ గోయింగ్ టు బి మచ్ ఇంప్రూవ్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ 1,00,000 కపుల్స్ ట్రై చేస్తే ఒకరికో ఇద్దరికో ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ ద రెస్ట్ ఆఫ్ 99,000 shouldn't suffer because of those 2 people. That is why what the science says is 1 year అయిపోయింది, you're not able to conceive, get your test done. If you're within 35 years, then you can wait for 6 more months. No, 2 years అయిపోయింది, 3 years అయిపోయింది, that is the time to start treatment. Okay. Unexplained infertility మీరు చెప్పినట్టు ఫస్ట్ మొడాలిటీ ఈజ్ ఇంట్రైట్రైన్ ఇన్సెమినేషన్. కామన్గా దాన్ని IUI అంటారు. వాట్ డూ వి డూ ఇన్ IUIలో లేడీకి ఎగ్ తయారవుతుంది నెలకు 1. దాన్ని 2 or 3 eggs తయారయ్యేటట్టు ఎక్స్ట్రాగా మెడిసిన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇస్తాము. ఇట్ ఈస్ కాల్డ్ ఓవ్యులేషన్ ఇండక్షన్. అండం తయారవనాళ్ళకి ఓవేరియన్ స్టిమ్యులేషన్. ఆల్రెడీ అండాలు తయారవుతున్నాయి, బట్ వీ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ అ బిట్. నేను జనరల్గా ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, యూ వాంట్ అ జాబ్. మీరు ఒక జాబ్కి అప్లై చేసి కూర్చోరు కదా, యూ వాంట్ టు apply for 2-3 jobs so that your chances of hitting a job is more. Same thing I'm doing with the egg. ఒక ఎగ్ బాగాలేకపోతే ఇంకొక ఎగ్ బాగాలేకపోతే ఇంకొక ఎగ్. ఐఎమ్ గివింగ్ ద స్పర్మ్ ద ఛాన్స్ ఆఫ్ మీటింగ్ 2 or 3 eggs so that the best egg and the best sperm will have a chance to fertilize and the pregnancy chances are much better. That is the reason why natural conceptionలో 100లో ఇద్దరికి ప్రెగ్నెన్సీ నిలిస్తే IUI చేసినప్పుడు the success rates will be nearly 10%. Okay. This is the reason why we are increasing టాబ్లెట్లు ఇంజెక్షన్స్ పెట్టి అండాలు పెంచుతున్నాము. సెమెన్ ఒకసారి రిలీజ్ అయ్యాక 50% ఆఫ్ ద సెమెన్ ఈజ్ నాట్ సూటబుల్ సెమెన్. దట్ ఈస్ ద రీజన్ వై నేచర్ ఎందుకని ఒక ఎగ్ తయారు చేస్తుంది లేడీస్కి, మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ తయారు చేస్తుంది మెన్కి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ వెరీ ఎఫెక్టివ్. స్పర్మ్లో చాలా వరకు ఎఫెక్టివ్గా ఉండవు, మొటిలిటీ ఉండకపోవచ్చు, మార్ఫలాజికల్గా నార్మల్గా ఉండకపోవచ్చు. సో అన్ని మిలియన్, ఒక సపోజ్ ఎజాక్యులేట్లో మ్యాన్కి 20 million స్పర్మ్ వచ్చినాయి, దాన్ని వాష్ చేసి రెడీ చేసేటప్పటికి 10 million స్పర్మ్ మిగులుతాయి. దాన్ని మనం ఏం చేస్తున్నాము, యూట్రస్ మధ్యలోకి తీసుకెళ్ళి వదిలినప్పుడు మోస్ట్ ఆఫ్ ద జర్నీ ఈజ్ డన్ బై ద డాక్టర్. ఆ క్యాన్యులాలో మిడ్ యూట్రస్లో వదిలేటప్పటికి వాటి యొక్క డిస్టెన్స్ టు ట్రావెల్ టు రీచ్ ఎగ్ చాలా చిన్నగా ఉంటుంది. సో దిస్ ఇంక్రీజెస్ ద సక్సెస్ రేట్స్ బై మోర్ దెన్ 5%, 5 times. సో కన్సెప్షన్ రేట్స్ డెఫినెట్గా ఎక్కువ ఉంటాయి. IUI 3 times IUI చేయించుకుంటే ఒక్కసారి టెస్ట్ ట్యూబ్ బేబీతో సమానం. రిమెంబర్ 3 times, because every time 10%, 30% after 3 times, it is almost equal to 30-40% of a IVF cycle. Much cheaper, risk తక్కువ, స్ట్రెస్ తక్కువ, రిలేటివ్గా ఖర్చు తక్కువ, బట్ సక్సెస్ ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ కన్సిడర్ 3 times IUI అట్లీస్ట్. దాని తర్వాత యూ కెన్ థింక్ అబౌట్ IVF. ఇప్పుడు చాలామంది కపుల్స్ కెరియర్స్ అని గోల్స్ అని వీ హ్యావ్ టు డూ ఇట్ బికాస్ అందరికీ తెలుసు లైఫ్ స్టైల్ కానీ సొసైటల్ థీమ్ కానీ. సో ఆ పాజ్ ఏదైతే తీసుకుంటామో మీరు అన్నట్టు ఇప్పుడు లేట్ మ్యారేజెసే అవుతున్నాయి. మేబీ 27కి 28కి 30కి అవుతున్నాయి. 35కి మీరు ఓవెమ్ అనేది ద ఎనర్జీ విల్ గో డౌన్ అంటున్నారు, ఈవెన్ ఫర్ బాయ్స్ ఆల్సో. ఆ టైంలో మనము ఎగ్ ఫ్రీజింగ్ ఇనీషియల్లీ ఇన్ ద అంటే మ్యారేజ్ అయిన నెక్స్ట్
మొమెంట్స్లోనే దే కెన్ ఫ్రీజ్ దర్ ఎగ్స్ బోత్. వెన్ అ ఉమన్ వాంట్స్ టు కన్సీవ్ అనేది కంప్లీట్గా ఇండివిజువల్ డెసిషన్ అది. దట్ ఈస్ కంప్లీట్లీ హర్ డెసిషన్ అండ్ హర్ పార్ట్నర్స్. షీ కెన్ డిసైడ్ వెన్ ఎవర్ షీ వాంట్స్ టు. బట్ యాజ్ అ డాక్టర్, యాజ్ అ గైనకాలజిస్ట్, వాట్ వీ అడ్వైజ్ ఇస్ ఇన్ఫర్మేషన్, యూ బీ ఇన్ఫార్మ్డ్, టేక్ అన్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఇన్ఫర్మేషన్ మీరు, నాలెడ్జ్ని మీరు అర్థం చేసుకుని టేక్ అ డెసిషన్. అండ్ వీఆర్ దేర్ టు రెస్పెక్ట్ యువర్ డెసిషన్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యువర్ డెసిషన్. బట్ ఇన్ఫర్మేషన్ తెలియక మేడం మేము చేసుకోలేదు మేడం అనటం ఈ రోజుల్లో ఇట్స్ నాట్ వెరీ అడ్వైజబుల్. ఓకే. నెంబర్ 2, యూ క్యాన్ ఫ్రీజ్ యువర్ ఎగ్స్. యూ క్యాన్ డెఫినెట్లీ, బికాస్ ఇక్కడ ఇంకొక విషయం, మనం పుట్టినప్పుడు 10 to 20 lakh ఎగ్స్తో పుడతాం. లైక్ అ బేబీ, న్యూ బోర్న్ బేబీ హ్యాస్ 10 to 20 lakhs. వెన్ షీ కమ్స్ ఇన్ టు హర్ 30s, 3 to 4 lakh ఎగ్స్ మిగులుతాయి. అండ్ అరౌండ్ మెనోపాజల్ టైంకి అబౌట్ couple of hundreds of eggs ఉంటాయి. దట్ ఈస్ వెన్ మెనోపాజ్ స్టార్ట్స్. సెకండ్, ఎగ్స్ పెరగవు, ఉన్న ఎగ్స్ తగ్గుతూ 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 వచ్చి ఎగ్స్ అయిపోయాక పీరియడ్స్ ఆగిపోతాయి. మెన్లో అలా కాదు. మెన్ కాన్స్టెంట్ ప్రొడక్షన్ ఉంటుంది స్పర్మ్. ఇట్స్ అ సైకిల్ ఆఫ్ అబౌట్ 72 to 78 days. స్పర్మ్ కీప్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీ సెకండ్, థర్డ్ మంత్. సో ద ఇష్యూ ఇస్ నాట్ దట్ problematic for a man. అందుకని semen freezing is not that advocated. Okay. So egg freezing అయినప్పుడు when you freeze a 28-year-old అమ్మాయి egg freeze చేస్తే the age of egg is 28. She decides to get fertility treatment at 34. Still the egg is 28 only. So she is going to deliver a baby like a 28-year-old. అంతే. ఎగ్జాక్ట్లీ. అసలు డిఫరెన్స్ ఏముండదా మ్యామ్? అప్పుడు ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాం, లేదా న్యాచురల్గా 28 years అప్పుడే మనము ప్రెగ్నెంట్ అవ్వడము. మీరు అన్నట్టు 28 years ఏజ్లో ఎగ్ ఫ్రీజ్ చేసుకొని 34 yearsలో తను ప్రెగ్నెంట్ అయితే, ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ హెల్దీ బేబీ ఆర్ అన్హెల్దీ బేబీ? ఇఫ్ షీ కన్సీవ్స్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నౌ ద ప్రెగ్నెన్సీ ఈస్ క్యారీడ్ బై 34-year-old కదా. సో ద ప్రాబ్లమ్ ఆఫ్ అ 34-year-old బాడీ, షీ మే బి డయాబెటిక్, she has increased chances of hypertension, she has increased chances of pregnancy losses for whatever. లేదు ఈ 5-6 ఏళ్లలో ఫైబ్రాయిడ్స్ తయారవటం, ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అవటం, ఇంకోటో whatever. Like she may have developed, God forbid, ఏదన్నా వేరే క్యాన్సరస్ కండిషన్స్, we don't know. See, we are seeing women in their 20s getting breast cancers. దాని ట్రీట్మెంట్స్ వల్ల ఎఫెక్ట్ అవటం. So there are so many ifs and buts in life. So egg is not going to change, egg will be there, but the body is changing with age. So please remember that when you are conceiving, so that you will have complications in pregnancy like your original age. But the fetal complications may not be, because she's carrying a 28-year-old. 20 yearsలో ఫైబ్రాయిడ్స్ ఉన్న అమ్మాయి ఇమీడియట్గా పెళ్లి చేసుకోలేదు. అలాంటప్పుడు వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ హర్? See, ఫైబ్రాయిడ్స్ అన్నాక ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సైజ్. ఫైబ్రాయిడ్ సైజ్ ఎంత ఉంది, ఫైబ్రాయిడ్స్ ఏం సిమ్టమ్స్ ఉన్నాయంటే, హౌ ఈస్ ద ఫైబ్రాయిడ్ డిస్టర్బింగ్ ద గర్ల్స్ లైఫ్. అసలు ఫైబ్రాయిడ్ అంటే ఏంటి దగ్గర నుంచి విల్ స్టార్ట్. ఫైబ్రాయిడ్ అంటే చూడండి, ఇట్ ఈస్ ఫైబ్రస్ టిష్యూతో ఏర్పడిన ఒక గడ్డ, మాస్. గర్భసంచి అనేది ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. ఆ టిష్యూ ఎక్సెసివ్ టిష్యూ తయారయ్యి ఒక గడ్డ రూపంలో అవ్వటాన్ని ఫైబ్రాయిడ్ అంటారు. అది ఎక్కడైనా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్ గర్భసంచి బయట ఉండడాన్ని సబ్సీరస్ అని, గర్భసంచి లోపల ఉండటాన్ని ఇంట్రామ్యూరల్ అని, గర్భసంచి లోపల పొరలో ఉండటాన్ని సబ్మ్యూకస్ అని అంటారు. ఆ ఫస్ట్ సబ్సీరస్ మనం పట్టించుకోకలేదు, బికాస్ దట్ హ్యాస్ నో రిలేషన్ టు ఫర్టిలిటీ. సెకండ్, ఇంట్రామ్యూరల్ కానీ సబ్మ్యూకస్ కానీ రెండు అబ్జర్వ్ చేస్తాము. నంబర్ 1. నంబర్ 2, ఈ అమ్మాయికి సపోజ్ గర్భసంచి లోపల గడ్డ ఉంది, ఇంట్రామ్యూరల్ ఉందనుకుంటే సైజ్ ఎంత? సైజు బ్రాడ్గా 3 centimeters to 4 centimeters లోపల ఉంటే వీ కెన్ ఇగ్నోర్ ఇట్. ఇంటర్వెన్షన్ అవసరం లేదు. సిమ్టమ్స్ ఏమీ లేవు, అమ్మాయికి సిమ్టమ్స్ ఏముంటాయి? ఎక్సెసివ్ బ్లీడింగ్ అవటం కానీ, పీరియడ్ పెయిన్ కానీ, లేదా ఒక్కొక్కసారి హ్యూజ్ ఫైబ్రాయిడ్స్ వల్ల యూరిన్ ఇబ్బందులు ఉంటాయి, పాస్ చేయటం. యూరిన్ అబ్స్ట్రక్ట్ చేసి, యూరిన్ వెళ్ళే ద్వారాన్ని అబ్స్ట్రక్ట్ చేయటం వల్ల యూరిన్ పాస్ చేయటం ప్రాబ్లం ఉంటుంది. ఇలా కానీ జరగచ్చు. సో ఈ పర్టికులర్ అమ్మాయికి కనుక ఇంట్రామ్యూరల్ గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ ఉంది, 4 centimeters, 3 centimeters, 2 centimeters ఉంది, దెన్ వీ కెన్ రీఅష్యూర్ హర్ ఇట్స్ ఓకే. సిమ్టమ్స్ ఏమైనా ఎక్సెసివ్ బ్లీడింగ్ ఏమైనా ఉంటే రమ్మని చెప్తాము.
కానీ ఫైబ్రాయిడ్ తగ్గడానికి మెడిసిన్స్ అయితే ఏమీ ఉండవు. అంటే దెర్ ఆర్ ఇంజెక్షన్స్, బట్ అది లాంగ్ టర్మ్ సూటబుల్ కాదు. సర్జరీ ప్లాన్ చేయడానికి ఒక 2-3 months ముందు ఇచ్చేసి సర్జరీ చేసేయటానికి తప్ప లాంగ్ డ్యూరేషన్ ఇవ్వడానికి సూటబుల్ ఇంజెక్షన్స్ కావు. సో ఇదే అమ్మాయికి సపోజ్ 5 to 6 centimeters or 7 centimeters ఫైబ్రాయిడ్ ఉంటే జనరల్గా పీరియడ్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది. సో పీరియడ్ పెయిన్ రిలీఫ్ టాబ్లెట్స్ అమ్మాయి నిరభ్యంతరంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడచ్చు. లేదు హెవీగా ఫ్లో అవుతుంది, దానికి కూడా టాబ్లెట్స్ ఉంటాయి. షీ కెన్ యూజ్ దోస్ టాబ్లెట్స్ విత్ గైనకాలజీ ప్రిస్క్రిప్షన్. ఇక్కడ ఐ వాంట్ టు టెల్ వన్ థింగ్, సెల్ఫ్ మెడికేషన్ ట్రై చేయొద్దండి. ప్లీజ్ డూ నాట్ సెల్ఫ్ మెడికేట్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ వాడద్దు. బికాస్ దానివల్ల కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, లేకపోతే కొన్నిసార్లు సంథింగ్ మేజర్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ అమ్మాయికి జనరల్గా 5 to 6 centimeters ఉన్న అమ్మాయికి నౌ దెర్ ఆర్ కన్జర్వేటివ్ ఆప్షన్స్ లైక్ సర్జరీ, ఓన్లీ మయోమాని తీయించుకోవచ్చు. జస్ట్ మయోమెక్టమీ లాప్రోస్కోపీతో మయోమా ఫైబ్రాయిడ్ ఒక్కదాన్ని తీయించుకోవచ్చు. కొన్ని కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు సర్జరీ అప్పుడు. అదే ఇప్పుడు షీ సపోజ్ సేమ్ ఫైబ్రాయిడ్ ఇన్ 25-26-year-old. సో డిపెండింగ్ ఆన్ ద సైజే 2 to 3 centimeters ఉంటే ఇగ్నోర్ చేయమని చెప్తాము. పెద్ద సైజ్ ఉంటే దే కెన్ గో ఫర్ సర్జరీ అండ్ దెన్ ప్లాన్ అ ప్రెగ్నెన్సీ. పీరియడ్స్ ఉన్నప్పుడు చాలామందికి పెయిన్ఫుల్గా ఉంటుంది, కొంతమందికి వెరీ న్యాచురల్ నార్మల్గా ఉంటుంది. పెయిన్ఫుల్గా ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మెఫ్తాల్ ప్లస్ అనే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఇస్ ఇట్ ఓకే కంటిన్యూస్గా మనం మెఫ్తాల్ ప్లస్ వాడొచ్చా ఫర్ అ లాంగ్ టైమ్? మెఫ్టాల్ ప్లస్ ఇస్ వన్ ఆఫ్ ద బేసిక్ టాబ్లెట్స్ ఫర్ పీరియడ్ పెయిన్. అది నిరభ్యంతరంగా వాడచ్చు. నెంబర్ 1. లాంగ్ డ్యూరేషను కొన్ని ఏళ్ళు వాడటం వల్ల ఇప్పుడు సైంటిఫిక్ రిపోర్ట్స్ అయితే ఏమీ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్టయితే ఏమీ లేవు. నెంబర్ 3, వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ ఇస్, పెయిన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీకు పీరియడ్స్ వస్తున్నాయని తెలుసు, పీరియడ్స్ వచ్చాయని తెలుసు, పీరియడ్ పెయిన్ ఇంకొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుందని తెలుసు, స్టార్ట్ అవడానికి ముందు వేసుకోండి. ఐ ఆల్వేస్ టెల్, పెయిన్ వచ్చిన తర్వాత కంట్రోల్ చేయడం కష్టము. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఎఫెక్టివ్ 1/2 hour to 45 minutes ముందు వేసుకుంటే దెన్ ద టాబ్లెట్ విల్ స్టార్ట్ యాక్టింగ్. 3 times వేసుకోవాలి, ఒక్కొక్కసారి గిడ్డినెస్ ఉండొచ్చు. సెకండ్ థింగ్, కాన్స్టెంట్ సివియర్ పెయిన్ ఉంటే ట్రై టు గో టు అ గైనకాలజిస్ట్ అండ్ చెక్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాబ్లమ్ లైక్ ఎండోమెట్రియోసిస్. మైల్డ్ పెయిన్, స్కాన్ హ్యాస్ బీన్ డన్, ఇష్యూ ఏం లేదు, ఎన్నేళ్ళు వాడినా నష్టం ఏమి ఉండదు. ఆ 2-3 days వాడండి, ఆపేయండి, ఇట్స్ ఓకే. పెయిన్ ట్యాబ్లెట్స్ వచ్చింది పెయిన్ రిలీఫ్ ఇవ్వటానికి, దానికి డోంట్ గో బ్యాక్. ప్లీజ్ టేక్ ఇట్ అండ్ మేక్ యువర్ లైఫ్ కంఫర్టబుల్ ఆల్వేస్. సో ఈ వేరే ఏమన్నా సంథింగ్ అవి మిస్సింగ్ ఎనీథింగ్, సివియర్ పెయిన్, సివియర్ బ్లీడింగ్, ఎండోమెట్రియోసిస్ అని మనం డయాగ్నోస్ చేయొచ్చా ఇఫ్ ఇన్ కేస్? నో, ఎండోమెట్రియోసిస్ అనేది ఇట్ ఈస్ నాట్ డయాగ్నోసిస్ టు బి డన్ జస్ట్ విత్ మాట్లాడటము. ఎండోమెట్రియోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్ మొడాలిటీస్ అల్ట్రాసౌండ్ అండి. జస్ట్ అ సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ వీ కెన్ డయాగ్నోస్ ఎండోమెట్రియోసిస్. వాట్ ఈస్ ఎండోమెట్రియోసిస్? ప్రతి నెల గర్భసంచిలో నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది, గర్భసంచి లోపల పొర బయటకు వస్తుంది. కొంతమందిలో ఏమవుతుంది, ఆ గర్భసంచి లోపల పొర అనేది ట్యూబ్లోంచి బయటికి పాస్ అయ్యి కడుపు అంటే మన అబ్డామినల్ క్యావిటీలో అక్కడక్కడ డిపాజిట్ అవుతుంది. అది వెళ్ళి అబ్డామినల్ క్యావిటీ లోపల అతుక్కొని ఆ అతుక్కున్న భాగంలో బ్లడ్ సప్లై తీసుకుని అప్పుడప్పుడు అది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఆ టిష్యూ. అట్లా కొద్దిగా బ్లీడింగ్ అయ్యి అండాశయంలో బ్లీడింగ్ అయితే ఓవేరియన్ ఎండోమెట్రియోసిస్ అని, అబ్డామినల్ క్యావిటీలో అయితే అబ్డామినల్ క్యావిటీ ఎండోమెట్రియోసిస్ అని అంటాము. దీనివల్ల ఏమవుతుంది, అక్కడ కూడా బ్లీడింగ్ అయ్యేటప్పటికి పేషెంట్ విపరీతమైన నొప్పి, ఆ బ్లీడింగ్ పాకెట్ కనుక గర్భసంచి వెనకమాలు ఉంటే భార్యాభర్తలు కలిసినప్పుడు పెయిన్, ఇలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఎండోమెట్రియోసిస్ని నెగ్లెక్ట్ చేయకుండా మీకున్న సిమ్టమ్స్, మీకున్న ఫ్యామిలీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారు. సో నెక్స్ట్ మనము ఈ అబార్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, విమెన్ ఇప్పుడు అమ్మాయి అయినా ఆల్మోస్ట్ పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత ప్రెగ్నెంట్ అవ్వాలి, అబార్షన్ అవ్వాలి, ఇట్స్ అ కంప్లీట్ చాయిస్ ఆఫ్ ఎ విమెన్. సో చాలామంది అంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యూఎస్లో కూడా మనకు అబార్షన్ అనేది చేసుకోకూడదు, వాళ్ళు వేరే స్టేట్స్కి వెళ్ళి అబార్ట్ అవుతున్నారు అని విన్నాను. హౌ ప్యాథెటిక్ ఇట్ ఈస్? అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ అవ్వాలి, అబార్ట్ చేయించుకోవాలి, ఇట్స్ అ కంప్లీట్ విమెన్స్ డెసిషన్ అని మీరు నమ్ముతారా? Yes, of course. See, first and foremost right on pregnancy is for the women carrying it అండి. జస్ట్ బికాస్ ఆ లేడీ కడుపులో ప్రెగ్నెన్సీ పిండం పెరుగుతుంది కాబట్టి షీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ కెన్ డిసైడ్ వెదర్ షీ వాంట్స్ టు కంటిన్యూ ఆర్ నాట్. ఇట్ ఈస్ అ న్యాచురల్ చాయిస్ దట్ షీ క్యాన్ మేక్ అండ్ షీ షుడ్ మేక్.
నేను ఒకసారి నేను జనరల్గా మాట్లాడుతున్నప్పుడు అబ్రాడ్లో మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు డాక్టర్ కొలీగ్స్ నా క్లాస్మేట్స్ మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్తుంటా. ఐఎమ్ రియలీ లక్కీ, ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐమ్ ఎన్ ఇండియన్ గైనకాలజిస్ట్. ఎందుకంటే ఈరోజు ఐ కాంట్ ఇమాజిన్ ప్రాక్టీసింగ్ ఇన్ యూఎస్ బికాస్ యూఎస్లో 14 స్టేట్స్లో దెర్ ఇస్ నో law which allows abortion. They don't allow abortion in 14 states of United States of America, which is the most developed nation in the world. And only 30 odd states in US allow abortions. Recently నేను చదివాను 1 lakh women travel in the US per year just out of their state abortion కోసం. వాళ్ళ స్టేట్లో అబార్షన్ ఒప్పుకోరు కాబట్టి దే గో అవుట్ and get it aborted and come back. Just imagine చేయండి, she's already stressful, she wants to have an abortion, పక్క స్టేట్కి వెళ్ళటము, traveling, doing it, and suppose there are complications of abortion, she can't keep traveling up and down, right? Definitely. It is really very pathetic. And India state వస్తే here we have an excellent law called the MTP Act 1971. దీన్ని 2021లో మోడిఫై చేశారు. ఇదివరకు 21 ముందు it was only till 20 weeks. After 21, Indian women have a right to get aborted till 24 completed weeks of gestation. Okay. So law allows us to abort AA conditions law. It could be a failure of contraception. It could be sexual assault or pregnancy resulting from rape. Or it could be a baby who is anomalous. అంటే అసలు పుట్టి బతకటానికి కుదరని బేబీ నీ తల్లి కనుక మోస్తుంటే అండ్ డిటెక్ట్ చేశారు టీఫా స్కాన్లో లేటర్ ఆన్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ దే వర్ వెయిటింగ్ ఫర్ సమ్ ఫైండింగ్స్ టు బీ సీన్. ఇలాంటి సిచ్యువేషన్స్ ఆర్ అ కండిషన్ వేర్ ద విమెన్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్ హెల్త్ ఇష్యూ విచ్ ప్రిక్లూడ్స్ అ ప్రెగ్నెన్సీ, అంటే షీఈస్ ఆన్ సమ్ అదర్ మెడికేషన్, షీ క్యాన్ నాట్ క్యారీ ద ప్రెగ్నెన్సీ. అలాంటి సిచ్యువేషన్స్లో షీ హెస్ ఎవ్రీ రైట్ టు ప్రొసీడ్ అండ్ హ్యావ్ అన్ అబార్షన్ డన్. ఒక విమెన్ ఎన్నిసార్లు అబార్షన్ చేయించుకోవచ్చు మెడికల్లీ? See, there is no scientific study which says these many abortions ఒకటే అని లేదు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు పుట్ ఫార్వర్డ్ ఇక్కడ ఏంటంటే, ఆల్ సెడ్ అండ్ డన్ అబార్షన్ ఇస్ మెడికల్ ప్రొసీజర్. లైక్ ఆల్ ప్రొసీజర్స్, సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినప్పటికీ, ఎంత సేఫ్గా అబార్షన్ చేస్తున్నప్పటికీ కూడా దెర్ ఈస్ అన్ ఇన్హరెంట్ రిస్క్ ఇన్ అ ప్రొసీజర్, ఇన్ అ ప్రాసెస్. సపోజ్ మనం అబార్షన్ ఫస్ట్ 2 to 3 months లోపు అబార్షన్ చేసినప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తాం. ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు దెర్ ఇస్ అ స్టడీ డన్ బై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వేర్ మెడికల్ టర్మినేషన్ ట్యాబ్లెట్ తీసుకున్నాక 90% విమెన్ దే బ్లీడ్ హెవీలీ ఇన్ ద ఫస్ట్ 4 hours. ఆడలో కొద్ది మంది అన్న హాస్పిటల్కి రావాల్సి వస్తుంది. వెన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ బ్లడ్ లాస్, దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సి రావచ్చు, హెవీగా బ్లీడింగ్ అవుతుంది. తర్వాత కొన్నిసార్లు ప్రోడక్ట్స్ రీటైన్ అయిపోతాయి లోపల, అంటే 90% ఆఫ్ దెమ్ అబార్ట్ చేస్తారు, 10%కి కొన్ని ముక్కలు మిగిలిపోతాయి లోపల. సో అది పోవటానికి మళ్ళీ మెడిసిన్ అన్న వాడాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మత్తు ఇచ్చి క్లీన్ చేయాల్సి వస్తుంది, డిఎన్సీ అంటారు. మత్తు ఇచ్చినప్పుడు మత్తు రిస్క్ ఉంటుంది, డిఎన్సీ చేసినప్పుడు డిఎన్సీ ప్రొసీజర్ చేసేటప్పుడు ప్రొసీజరల్ రిస్క్ ఉండొచ్చు. కొన్నిసార్లు యూట్రస్ పర్ఫరేషన్ కావచ్చు, కొన్నిసార్లు ప్రోడక్ట్స్ ఎంత చేసినా మిగిలిపోవచ్చు, కొన్నిసార్లు ప్రోడక్ట్స్ వల్ల ఇన్ఫెక్షన్ రావచ్చు, ఇన్ఫెక్షన్ వల్ల లేడీకి ఇంకేదైనా సమస్యలు రావచ్చు. సో ఇట్ ఈస్ ఏ స్నోబాలింగ్ ఎఫెక్ట్. సో మెడిసిన్ సైన్స్ అడ్వాన్స్ అవ్వటం వల్ల రిస్క్ శాతం తగ్గింది చాలా, బట్ ఇట్ ఈస్ నాట్ జీరో. బట్ ఇంకా చాలామంది ఓవర్ ద కౌంటర్ ఒక ట్యాబ్లెట్ వేసుకొని అబార్షన్ ట్యాబ్లెట్ తీసుకొని దే విల్, అంటే బ్లీడింగ్ అయిపోయింది, వీఆర్ సేఫ్, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వరు అనుకుంటారు కదా. హౌ డేంజరస్ ఇట్ ఈస్ ఫర్ ద విమెన్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే 2 things మర్చిపోద్దు. మీరు మిస్ పీరియడ్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ హ్యావ్ టు గో టు అ గైనకాలజిస్ట్ టు కన్ఫర్మ్ ద ప్రెగ్నెన్సీ, కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ ఇన్సైడ్ ది యూట్రస్, కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ విదిన్ ద పీరియడ్ వేర్ ఇట్ ఈస్ సేఫ్ టు గివ్ మెడికేషన్. అప్ టు 9 weeks యూ కెన్ గివ్ మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్యాబ్లెట్స్ ఇవ్వచ్చు. ట్యాబ్లెట్స్తో ఇంట్లో అబార్ట్ అవుతుంది, 90% అబార్ట్ అవుతారు, 10% రిటైన్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తీసుకున్న తర్వాత నేను చెప్పినట్టు ఫస్ట్ 4 hours బీ అరౌండ్ ఏ హాస్పిటల్, అంటే ఒక అరగంటలో హాస్పిటల్కి వచ్చే దూరంలో ఉండండి మీరు. ఐ హ్యావ్ హ్యాడ్ అ పేషెంట్ హూ వాజ్ రూరల్ ప్లేస్కి వెళ్ళి
అక్కడ బ్లీడింగ్ అయ్యి ఆమె అక్కడ దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి లేట్ అయ్యి బ్లడ్ ఎక్కువ పోయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇవ్వాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ చూశాను. ఐ హ్యావ్ ఆల్సో సీన్ అ నర్స్, బికాస్ షీ వాజ్ అ నర్స్, షీ జస్ట్ టుక్ టాబ్లెట్స్. Our pregnancy was unfortunately an ectopic pregnancy, and she really had such a bleeding that it happened in a government hospital in Mumbai that they were not able to save her. So these conditions happen. Kabatti please ఖచ్చితంగా గైనకాలజీ దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా స్కాన్ చేయించుకుని ఇంట్రాయూటరైన్ చూసుకోండి, ప్రెగ్నెన్సీ వీక్స్ సూటబులా కాదా మీ గైనకాలజిస్ట్ చెక్ చేసుకుని ట్యాబ్లెట్లు తీసుకోండి. ట్యాబ్లెట్లు వాడిన తర్వాత 2 things, బ్లీడింగ్ అస్సలు అవ్వకపోయినా 3-4 డేస్లో హాస్పిటల్కి వెళ్ళండి, హెవీగా బ్లీడింగ్ అయినా హాస్పిటల్కి వెళ్ళండి. ఒకవేళ అంతా ఓకే బ్లీడింగ్ అవుతుంది, ఒక 1 week నార్మల్ పీరియడ్ కంటే కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ఆ బ్లీడింగ్ అయిన తర్వాత 2 weeks తర్వాత ట్యాబ్లెట్ మొదలుపెట్టిన 2 weeks తర్వాత ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ అయిందా లేదా ఒక్కసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోవడం అవసరం, వెరీ ఇంపార్టెంట్. సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఏజ్ నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉండాలి? See, unfortunately, sex education is still a taboo in our country. ఒక సైడ్ ఎడ్యుకేషన్ ఇస్ అ టబూ, ది అదర్ సైడ్ దర్ ఇస్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ర్యాంపంట్ exposure to different types of matter, videos, content, Nudity, everything. sexuality, all those, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అండ్ పాతకాలంలాగా ప్రతిదీ కూడా కంట్రోల్ చేసే పరిస్థితులు కూడా లేవు, బికాస్ లాట్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ వల్ల చిల్డ్రన్ ఆర్ యూజింగ్ అ లాట్ ఆఫ్ ఫోన్స్, గ్యాడ్జెట్స్ అండ్ ఆల్ దాట్. they're exposed to social media. యా, ఒక సైడ్ ఎక్స్పోజ్ అవుతున్నారు, ఒక సైడ్ ఎడ్యుకేషన్ ఇవ్వము. హౌ డస్ ఇట్ వర్క్? ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో మనము పేపర్ చదివితే అంటే అసలు ఏ టైమ్స్లో ఉన్నాము అన్న ఒక రకమైన భయము, బాధ. ఐ థింక్ ఎవ్రీ వన్ ఇన్ దిస్ కంట్రీ, every parent, every daughter, every sister is going through this. Every father and brother, because పిల్లలు ఇంటికి వచ్చేదాకా టెన్షను, ఏ టైప్ ఆఫ్ చిన్న పిల్లలు యూర్ సీయింగ్ ఎవ్రీడే. మొన్న జరిగింది హైదరాబాద్లో. సో నేను పిల్లి కళ్ళు మూసుకొని తాగుతుంది ఎవరు చూడట్లేదు అన్న సామెతలాగా, let us be honest and let us be open to our children. It has to start as early as possible. I really don't know what is age, but I feel 9 years is a fairly good time to start educating them. What is good touch, what is bad touch, when you have to say no. Endukante so much of abuse happens from the family and from known people. Definitely. So it is very important that they are aware of what is happening, and the parents and near kith and kin are sensitized that oka child cheppinappudu try to listen to it. Try to listen, and pillalu urke chepparu kada. So try to be sympathetic, understanding, and let us ante emotions ekkuva choopikunda calm ga teeskoni, and try to deal with it, try to talk to a good counselor, take support, family, friends and all, but listen to your child. This is the only thing I want to say, and compulsory I think it has to be, both for boys and girls, it has to be part of the curriculum. సో నెక్స్ట్ విజయనగర్ హెల్త్ గురించి కూడా మాట్లాడాలంటే చాలా షేమ్ఫుల్గా ఫీల్ అవుతారు ఇప్పటికీ. సో ఎవరో చెప్పినట్టు మనము వీ కెన్ టేక్ ద కాండమ్స్ వెరీ ఓపెన్లీ, బట్ ఒక అమ్మాయి శానిటరీ ప్యాడ్ కావాలి అంటే వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఇన్ ఏదైనా కవర్లో క్లోజ్ చేసుకొని తీసుకోవాలి అని. సో నిజంగా వెజనల్ హెల్త్ గురించి ఎవరు ఎక్కువ మాట్లాడట్లేదు, అండ్ డూషింగ్ అని వీఆర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ రాంగ్ థింగ్స్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ ఇన్ ఫ్యూచర్. ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేకపోతే మన ఓన్ గైనిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ విజనల్ హెల్త్? See, one thing what I want to say is, మన బాడీ is quite intelligent. It can deal with its own ఇది. When let us discuss about douching. See, vagina has a particular pH. ఆ pH మెయింటైన్ చేయటం ఆ వెజైనాలో ఉన్న బ్యాక్టీరియా చేస్తాయి. లాక్టోబాసిల్లస్, రకరకాలైన మంచి బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా డూషింగ్ చేయటం వల్ల, డూషింగ్ అంటే ఒక రకమైన లిక్విడ్ని యూజ్ చేసి వెజైనా క్లీన్ చేయటం వల్ల గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతాయి. గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోవటం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియా తలపైకి లేసి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావటము, ఆ ఇన్ఫెక్షన్స్ అనేది వెజైనాలో ఉన్న యాసిడిక్ pH ప్రివెంట్ చేస్తుంది లోపలికి ఇన్ఫెక్షన్ వెళ్ళకుండా. ఆ pH ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో దిస్ బ్యాక్టీరియా విల్ గో ఇన్సైడ్ ద యూట్రస్. ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ రావటం కానీ, కొద్దిమందికి ట్యూబ్స్ క్లోజ్ అయిపోవటం కానీ, కొద్దిమందికి దిస్ కుడ్ బి అ రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ ఆల్సో ఇన్ ద ఫ్యూచర్. సో అబ్సల్యూట్గా
one thing I advise is vagina is intelligent enough. It will take care of its health. Please do not do any douching. Absolutely. What is simple soap, mild soap and water తో రోజు ఒక్కసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. Cleaning your private parts has to be up and to down and not the reverse. పైనుంచి కింద క్లీన్ చేసుకోండి, నాట్ ఏనల్ కెనాల్ టు అప్, బికాస్ ఏనల్ కెనాల్ ఏనస్ చుట్టూత ఏనల్ బ్యాక్టీరియా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. And drink plenty of water. 2 to 3 liters of water per day is very important. And married women who are, or women who are in relationships, 2 things. Take adequate water. Second, after intercourse, after 10 minutes, try to pass urine. This will protect your health. Number 2, it will also prevent urine infections. డ్యూరింగ్ పీరియడ్స్ ఇప్పుడు చాలా రకాల శానిటరీ ప్యాడ్స్ వచ్చేసాయి అండ్ మెన్స్ట్రల్ కప్స్ వచ్చేసాయి అండ్ టాంపూన్స్ వచ్చేసాయి. విచ్ ఆర్ ద బెస్ట్ వన్ టు యూస్? అండ్ మెన్స్ట్రల్ హైజీన్ అనేది డ్యూరింగ్ దట్ పీరియడ్ ఎంత ఇంపార్టెంట్ మనకు? అన్ఫార్చునేట్గా ఇండియాలో మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడుకోవడం కూడా పెద్ద టెబు అయిపోయింది. విమెన్స్ హెల్త్ ఇస్ జస్ట్ అరౌండ్ ప్రెగ్నెన్సీ, చైల్డ్ బర్త్ అండ్ మ్యాక్సిమం ఇన్ఫర్టిలిటీ. దిస్ హార్డ్లీ ఏంటి అసలు ఎవరు మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడటం కానీ డిస్కస్ చేసే ఏదో మీడియా కావచ్చు, లేకపోతే ఇతర ఎడ్యుకేషనల్ మొడాలిటీస్ కావచ్చు. మేబీ వీఆర్ టూ మచ్ డ్రౌనింగ్ ఇన్ ద బేసిక్స్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ థింగ్స్. ఇప్పుడు బాగలేదని ఎవరైనా అడిగినా బాగాలేదు అని చెప్తాం కానీ పీరియడ్స్లో ఉన్నామని చెప్పడానికి సిగ్గుపడుతుంటాం. బట్ ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్, బయాలజికల్ ప్రాసెస్. ఇఫ్ వి టెల్ అదర్ పీపుల్, ఎస్పెషలీ మెన్, కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్, రైట్? సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మెన్స్ట్రల్ హైజీన్. ఇండియాలో అర్బన్ ఏరియాస్లో 85% విమెన్ అండ్ రూరల్ ఏరియాస్లో నియర్లీ అబౌట్ 70% మాత్రమే హైజీనిక్ మెన్స్ట్రల్ ప్రాక్టీసెస్ అందుబాటులో ఉన్నాయి. స్టిల్ రూరల్ ఏరియాస్లో క్లాత్స్ వాడటమే 70% గర్ల్స్ ఆర్ యూజింగ్ క్లాత్స్. నేను మహబూబ్ నగర్లో ఒక గవర్నమెంట్ కాలేజ్లో మెన్స్ట్రల్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్ టు నో దట్ they keep using the same cloth, wash చేసి ఆరేసే ఫెసిలిటీ కూడా లేని క్లాత్. అండ్ దే షేర్ మెన్స్ట్రల్ క్లాత్ బిట్వీన్ members, female members in the family. And there are instances where they use rubber, paper, leaves. ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఇంకా ఈరోజు ఉంది మన కంట్రీలో. సో ఈ నేపథ్యంలో మనం మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడటం చాలా అవసరము. అంటే ఒకప్పుడు ప్యాడ్స్ తెమ్మంటే ప్యాడ్స్కి వెళ్ళి దాని చుట్టూతో పేపర్ ర్యాప్ చేసి సీక్రెట్గా తెచ్చేవాళ్ళు. ఐ థింక్ వీ షుడ్ బ్రేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెన్స్ట్రల్ ప్యాడ్స్ కామనెస్ట్ యూజ్ మన కంట్రీలో. 60 to 70% దే యూజింగ్ మెన్స్ట్రల్ ప్యాడ్స్. అయితే ఇక్కడ ఇష్యూ ఒకటి ఉంది. దే హైజీనిక్, దే ఈజీలీ అవైలబుల్, దే రిలేటివ్లీ చీప్. ప్రాబ్లం ఏంటి? ఒక మెన్స్ట్రల్ ప్యాడ్ భూగర్భంలో కలవటానికి 600 to 800 years టైం పడుతుంది. దెర్ ఇస్ ప్లాస్టిక్ లైనింగ్ దేర్. సో వాట్ డు వి డూ? క్లాత్ ఈజ్ నాట్ అ బ్యాడ్ ఆల్టర్నేటివ్. నెక్స్ట్ బెస్ట్ ఇస్ క్లాత్ ప్యాడ్స్. క్లాత్ ప్యాడ్, దేర్ సో మెనీ ఆర్గనైజేషన్స్, గూంజ్, ఇలా చాలా ఆర్గనైజేషన్స్ ఆర్ ప్రొవైడింగ్ వెరీ అఫోర్డబుల్ ప్యాడ్స్. యూ కెన్ వాష్, రీయూజ్ దెమ్. ఐ ఫీల్ దిస్ ఇస్ ద నెక్స్ట్, అంటే వెంటనే దీంట్లో ట్రాన్సిషన్ అవటం ఈజీ. So consider reusable cloth pads. Tampons. So tampons are a very efficient way of using, and there are so many celebrities and professionals who vouch for tampons. మేము వాడతామని చెప్పి. ద tampons కూడా ప్రాబ్లమ్ శానిటరీ ప్యాడ్స్ లాగే డిజాల్వ్ అవ్వటం టైం పడుతుంది. దట్ ఈస్ ఓన్లీ థింగ్. అదర్వైజ్ tampons are very అంటే కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ టు యూస్, క్యారీ ఫర్ విమెన్. సో అట్లా తీయటం పెట్టడం ఈజీ. అయితే కొంతమంది నన్ను అడుగుతారు, మేడం ఎలా తెలుస్తుంది రీయూజ్ అంటే తీసేయాలా లేదా? జనరల్గా 6 to 8 hours తీసేయండి. ఒకవేళ హెవీ ఫ్లో అయితే యూ విల్ నో దట్ లీక్ అవుతాం, ఎక్స్ట్రాగా వచ్చే బ్లడ్ లీక్ అవటం తెలుస్తుంది. తెలిసినప్పుడు ట్రై టు రిమూవ్ ఇట్ అండ్ రీఇన్సర్ట్. నెక్స్ట్ వచ్చేసి మెన్స్ట్రల్ కప్స్. మెన్స్ట్రల్ కప్స్ ఆర్ అప్కమింగ్. ఇట్స్ అ వెరీ ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్. అయితే ఒక్కటే ప్రాబ్లం దాంతో ఏంటంటే వీ నీడ్ టు లెర్న్ హౌ టు యూజ్ ఇట్. So first time you have to go to someone who is doing it, or a doctor or a health provider who is doing it. They will be able to help you. Sizes ఎలా వాడాలి. ఇక్కడ ఏంటంటే ఒక్క చిన్న విషయము,
క్లీనింగ్, హౌ టు మెయింటైన్ అ మెన్స్ట్రల్ కప్. ఇంట్లో ఒక చిన్న పాత్రలో నీళ్లు తీసుకొని ఆ కప్ వేసి మనం అన్నం ఉడకబెట్టినట్టు జస్ట్ ఒక 10 minutes బాయిల్ చేయండి వాటర్. బాయిల్ చేయాలి. Boil- స్టెరిలైజేషన్ జస్ట్ స్టెరిలైజేషన్ లాగా చేసేయటం, దాన్ని కూల్ పక్కన పెట్టేసి యూ కెన్ టేక్ ఇట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ ద హోల్ మెన్స్ట్రల్ సైకిల్. మళ్ళీ బాయిల్ చేయక్కర్లేకుండా యూ కెన్ జస్ట్ వాష్ అండ్ యూస్. ఒకసారి సైకిల్ అయిపోయింది, దెన్ బాయిల్ ఇట్, డ్రై చేసి స్టోర్ చేసుకోవాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. 2, వెన్ యూ హ్యావ్ టు డిస్పోజ్ ఇట్, బ్రేక్స్ కానీ ఏదైనా చిరిగినట్టు కానీ టేర్ కానీ అనిపిస్తే ట్రై టు డిస్పోజ్ ఇట్ అండ్ బై అనదర్. ఓకే. 3rd, most important, there are few people who have silicone or rubber allergy. అలాంటి వాళ్ళు you should not use cups because these are mostly made of silicone and rubber. This is just one thing which I wanted to highlight. ఓకే. ఇప్పుడు జనరల్గా ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ. మెన్స్ట్రుయేషన్ వచ్చినప్పుడు మనము అసలు వంటింట్లోకి వెళ్ళకూడదు అండ్ పూజలు చేయకూడదు అండ్ టెంపుల్స్కి వెళ్ళకూడదు అంటూ ఉంటారు. అది ఇంప్యూర్ బ్లడ్ అని ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఓల్డర్ జనరేషన్లో ఏంటంటే మీరు ఎక్కువ అలసిపోతున్నారు కాబట్టి ఒక చోట కూర్చోండి అని, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. బట్ ఇప్పుడు ఏంటి, వాళ్ళని ఒక అంటరాని వాళ్ళలాగా ఇప్పటికీ చూస్తున్నారు. వాట్ ఈస్ ఇట్? వాట్ డూ యూ వాంట్ టు కమెంట్ అబౌట్ ఇట్? See, menstruation సైంటిఫిక్గా మనం కనుక చూస్తే ప్రతి నెల గర్భసంచి లోపల పొర తయారవుతుంది. వై? టు రిసీవ్ అ బేబీ. అది పిండము చతుక్కోగానే ఇంకా బ్లీడింగ్ ఆగిపోయి ఇంకా బేబీ పెరుగుతుంది. 9 నెలలు డెలివరీ అయ్యాక మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి పీరియడ్స్. ఇప్పుడు ఆ అన్మ్యారీడ్ వాళ్ళలో కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళలో కానీ, లేకపోతే ట్యూబెక్టమీ అయిన వాళ్ళలో కానీ ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉండదు కాబట్టి ప్రతి నెల పీరియడ్స్ వస్తుంటాయి. కంప్లీట్గా మంచి బ్లడ్, అది ఇంప్యూర్ బ్లడ్ అనేది క్వశ్చనే లేదు. ఎక్సెసివ్గా బ్లీడింగ్ అయితే మన హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది, అంటే మనం వీఆర్ లూజింగ్ అవర్ గుడ్ బ్లడ్ ఆల్సో, రైట్? సో నేను చెప్పేది ఏంటంటే ఈ టైంలో ఫలానా పని చేయకూడదు, ఫలానా యాక్టివిటీ చేయకూడదు, స్పోర్ట్స్ చేయకూడదు, అలాంటిది ఏమీ లేదు. యూ కెన్ డూ ఆల్ యాక్టివిటీస్ బికాస్ వీ నో ఒక టెన్నిస్ ప్లేయర్ ఉండొచ్చు, లేకపోతే ఒక చెస్ ప్లేయర్ అవ్వచ్చు, ఒక సినిమా స్టార్ అవ్వచ్చు, లేకపోతే ఒక కలెక్టర్ అవ్వచ్చు. దే డూ ఆల్ దేర్ వర్క్ వెన్ దే ఆర్ హ్యావింగ్ పీరియడ్స్. బికాస్ ఎవరికి నేను పీరియడ్ ఉంది కాబట్టి నేను షూటింగ్కి రాను అన్నట్టు పాసిబుల్ కాదు కాబట్టి. సో కంప్లీట్గా ఇట్స్ అ న్యాచురల్ ఫెనామినా, ఇట్స్ అ బయోలాజికల్ ఫెనామినా. అందులో సిగ్గుపడటానికి కానీ, భయపడటానికి కానీ, బాధపడటానికి కానీ, ఒక అమ్మాయిని స్టిగ్మటైజ్ చేయడానికి కానీ ఏమీ లేదు. సో వీ హ్యావ్ టు గెట్ అవే ఫ్రమ్ దోస్ నారో చైన్స్ విచ్ ఆర్ హోల్డింగ్ అస్ బ్యాక్ అండ్ డౌన్. మీరు అన్నట్టు ఆ 3 days అన్నా కనీసం రెస్ట్ ఉంటుందని పాతకాలంలో కూర్చోబెట్టేవాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు పనిచేసేవాళ్ళు కాబట్టి. కానీ ఈ రోజుల్లో ఇఫ్ యూ క్యాన్ డూ, మీకు చేత అయితే మీరు ఏ పనన్నా చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు టేక్ రెస్ట్, టేక్ రెస్ట్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు టేక్ మెడికేషన్ ఫర్ పీరియడ్ పెయిన్. అబ్సల్యూట్లీ ఓకే టు డూ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ డూయింగ్. మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఫీల్, దట్స్ ఫైన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు కొన్ని సింపుల్ టెస్ట్లు మనం చేయించుకుంటూ ఉంటే ఎర్లీగా చాలా డేంజరస్ క్యాన్సర్స్ మనము ఐడెంటిఫై చేసి వీ కెన్ ట్రీట్ దెమ్ అని ఉంటుంది కదా. సో వాట్ ఆర్ దోస్ సింపుల్ టెస్ట్ లైక్ సర్వికల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, వెజైనల్ క్యాన్సర్ కానీ మనము అవాయిడ్ చేయొచ్చు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనము ఎర్లీగా డిటెక్ట్ చేయగలిగేది సర్వైకల్ క్యాన్సర్. బికాజ్ ఆల్మోస్ట్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్స్ మనం 5 to 10 years ముందు గుర్తుపట్టచ్చు. ఎందుకంటే స్టార్ట్ అయ్యేది ప్రీ క్యాన్సరస్ లీషన్గా స్టార్ట్ అవుతుంది సర్వైకల్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ద్వారం క్యాన్సర్. అది ప్రోగ్రెస్ అవడానికి 5 to 10 years టైం పడుతుంది. ఈ టైంలో ఎప్పుడు దాన్ని పట్టుకున్నా మనం ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఆల్మోస్ట్ 100% యూ కెన్ ట్రీట్ ఇట్. మరి ఏం చేయాలి? సో బెస్ట్ టెస్ట్ ఆర్ 2: హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ డిటెక్షన్ టెస్ట్, ప్యాప్స్మియర్. ఈ రెండిట్లో హెచ్పివి టెస్ట్ మోర్ ఎఫెక్టివ్. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ టైప్ 16 and 18. ఇంకా కొన్ని రేర్ వైరసెస్ కూడా ఉన్నాయి వీటిల్లో, స్ట్రెయిన్స్. సో ఈ హెచ్పివి టెస్ట్ చేసుకుంటే ఒకవేళ హెచ్పివి నెగటివ్ ఉంటే ఎవ్రీ 5 years చేసుకోవాలి. ప్యాప్స్మియర్ ఏం చేస్తుంది? సూపర్ఫిషియల్ లేయర్స్ని తీసి సెల్స్ని ఎగ్జామిన్ చేస్తుంది. సెల్స్లో ఉన్న మార్పులు టెస్ట్ చేస్తుంది. కాబట్టి హెచ్పివి టెస్ట్ అంత యాక్యురేట్ కాదు కాబట్టి ఎవ్రీ 3 years చేసుకోవాలి. ఎప్పుడు మొదలు పెట్టాలి? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. జనరల్గా ఇండియన్ కాంటెక్స్లో రైట్ ఫ్రమ్ 21 years నుంచి 65 years దాకా వీ అడ్వైజ్ టు హ్యావ్ దిస్ ప్యాప్స్మియర్ టెస్టింగ్. లాస్ట్ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత 5 years తర్వాత దాకా చేసుకొని యూ కెన్ స్టాప్ ఇట్. దేర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ కంట్రీస్ ఫాలో డిఫరెంట్ రూల్స్.
యూకేలో దే డూ ఇట్ ఫర్ 65 years. ఇప్పుడు మనము ఈ స్క్రీనింగ్ చేసుకున్న తర్వాత ఇఫ్ దెర్ ఇస్ అ స్క్రీన్ పాజిటివ్ దెన్ యూ కన్సల్ట్ అ డాక్టర్ టు సీ వాట్ హ్యాస్ టు బి డన్ స్క్రీన్ పాజిటివ్ ఉంటే. ఇంకా బ్రెస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 3 tips ఫింగర్ టిప్స్తో యూ ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్ పోస్ట్ పీరియడ్స్ వచ్చి తగ్గిపోయిన తర్వాత. ఎందుకంటే పీరియడ్స్ ముందు కొంచెము స్వెల్లింగ్ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, సో సెన్సిటివిటీ తక్కువ ఉంటుంది. పోస్ట్ పీరియడ్ ఒక 1 week తర్వాత మీరు ఒక స్పెసిఫిక్ డేట్ అని పెట్టుకొని, సపోజ్ March 15th, సో ఎవ్రీ 15th యూ కీప్ ఆన్ చెకింగ్ ఇట్. సెకండ్ థింగ్, మీకు ఏదన్నా అబ్నార్మల్ గడ్డలాగా అనిపించినా, డిశ్చార్జ్ ఉన్నా నిప్పుల నుంచి, లేదా స్కిన్ చేంజెస్ ఉన్నా, పక్కరింగ్ లాగా ఏదైనా ఉన్నా వెంటనే హాస్పిటల్కి వెళ్ళటం మర్చిపోద్దు. సెకండ్ థింగ్, పీరియడ్స్ అయిపోయిన మహిళలు ఏం చేయాలి, ఏదో ఒక రోజు అనుకొని ఎవ్రీ మంత్ చూసుకోవాలి. ఈ 2 చేశాక ది అదర్ టెస్ట్ ఇస్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ మ్యామోగ్రఫీ. ఇండియన్ బ్రెస్ట్ ఇమేజింగ్ సొసైటీ 40 years to 70 years మధ్యలో మహిళలకి సంవత్సరానికి ఒక్కసారి మ్యామోగ్రఫీ చేయమని చెప్తుంది. మ్యామోగ్రఫీ అండ్ అల్ట్రాసౌండ్ కలిపి చేయించుకోవాలి. యంగర్ ఏజ్ ఉన్నాళ్ళు 35 years లోపు ఉన్నాళ్ళు ఓన్లీ అల్ట్రాసౌండ్ చేస్తాము, బికాస్ మ్యామోగ్రఫీ ఈజ్ లిటిల్ రేడియేషన్ రిస్క్ ఉంటుంది కాబట్టి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఒవేరియన్ క్యాన్సర్ కానీ ఉంటే ఎక్స్ట్రా టెస్టులు చేయించుకోవాలి మీరు. దే ఆర్ కాల్డ్ BRCA1 and 2. ఇవి జీన్స్, మీకు ఏమైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే జీన్ ఉందా లేదా తెలుస్తుంది. యూ హ్యావ్ రెడ్ అబౌట్ Angelina Jolie having bilateral mastectomy. She had a gene where she was, అంటే తనకి ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆ జీన్ చెప్పింది కాబట్టి ఎలెక్టివ్గా 2 బ్రెస్ట్లు ఆమె చేయించుకున్నారు. సో ఆ తర్వాత విపరీతంగా పెరిగింది ప్రపంచంలో చెక్ చేయించుకోవటం. అన్ఫార్చునేట్గా మన కంట్రీలో ఎవ్రీ 28 womenకి ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ చాలా చాలా తక్కువ మంది బ్రెస్ట్ స్క్రీనింగ్ చేయించుకుంటున్నారు. ఇంకా మీరు సర్వైకల్ స్క్రీనింగ్ అంటే ఓన్లీ 3% ఇండియన్ విమెన్ ఆర్ గెటింగ్ సర్వైకల్ స్క్రీనింగ్. సో ఈ 2 టెస్టులు కనీసం మీరు చేయించుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ఫీమేల్ క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేయొచ్చు. దేర్ ఆర్ రేర్ కండిషన్స్, లంగ్ అండ్ థ్రోట్ అండ్ ఆల్, స్పెసిఫిక్ టెస్ట్లు లేవు వాటికి, ఎక్సెప్ట్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. చిన్న టెస్ట్ చేయించుకుంటే వీ క్యాన్ బీ సేఫ్. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. సో మీరు మనకి ఇక్కడ ఈ గైడ్ లైన్స్ని ఫాలో చేసి మీ అంతటి మీరు వెళ్ళి అడిగి మీరు చేయించుకోవటం అవసరం. ఫైనల్ 1 question మ్యామ్. ఇప్పుడు ప్రీ మ్యారిటల్ సెక్స్ చాలా సర్వసాధారణం అయిపోయింది. మల్టిపుల్ పార్ట్నర్స్ కూడా చాలామందికి వచ్చారు, బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ కావచ్చు, అండ్ ఏమంటారు ట్రెండ్ కావచ్చు, ఇలా సో మెనీ థింగ్స్. ఈ ప్రాసెస్లో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి కూడా ఎక్కువైపోయాయి. సో ఏదైనా ఛాన్సెస్ ఉన్నాయా టు అవాయిడ్ దట్, టు ప్రివెంట్ దట్? వాట్ అండ్ ఆల్ వీ హ్యావ్ టు డూ? గుడ్ క్వశ్చన్. సి, ఎనీవన్ విదిన్ ద పర్మిసిబుల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఇట్ ఈస్ అ కంప్లీట్లీ పర్సనల్ చాయిస్ వెదర్ దే వాంట్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ ఆర్ నాట్. బట్ మెడికలీ వాట్ టు డూ టు ప్రివెంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ హ్యావింగ్ issues. So first and foremost issue is pregnancy. Second is having sexually transmitted infections. So కొద్దిమంది అనుకుంటుంటారు, ఐఎమ్ హ్యావింగ్ అన్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్ వాడుతున్నాను, లేదు ఐఎమ్ హ్యావింగ్ అ కాపర్ టీ ఇన్సర్టెడ్, సో ఐ డోంట్ హ్యావ్ అ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఫైన్, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు, కానీ there is a chance of sexually transmitted infection. So barrier method, either a female condom or a male condom, is absolutely must to prevent sexually transmitted infections. Third, there are women who think cervical cancer vaccine తీసుకున్నాను కదా ఇంకా నాకేం అవసరం ఉంటుంది. cervical cancer vaccine only cervical cancer prevent చేస్తుంది, sexual transmitted infections ని కాదు. So please always use, when you have a doubt or when you're not too sure about the partner, try to use a barrier method also. ఇంకా there are people who think safe period లో ఉన్నాము ఇంకా మాకు ప్రెగ్నెన్సీ రాదు. పీరియడ్స్ అయినా 1 week is a safe period. యా, ఎగ్జాక్ట్లీ. సో 28 days సైకిల్ ఉన్న లేడీకి ఫస్ట్ 7 days అండ్ లాస్ట్ 7 days సేఫ్ పీరియడ్ అంటే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తక్కువ. ఇట్ డస్ నాట్ రూల్ అవుట్ ప్రెగ్నెన్సీ. ఐ వాంట్ టు రీట్రేట్, దెర్ ఆర్ విమెన్ ఈ టైంలో 7 days లోపు కలిసిన ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, లాస్ట్ 7 days లోపు కలిసిన వచ్చిన వాళ్ళు ఉన్నారు. సేఫ్ పీరియడ్ వాడిన వాళ్ళల్లో 10% కన్సీవ్ అవుతారు. సేఫ్ పీరియడ్ వాడి ఇంటర్కోర్స్ చేసిన వాళ్ళలో 10% కన్సీవ్, బికాస్
ఒక్కొక్కసారి ఎగ్ లేట్గా రిలీజ్ అవ్వచ్చు, యా లేదా ఎగ్ రిలీజ్ అయ్యింది సెమెన్ ఎక్కువ రోజులు ఉంటుంది, 5 days సెమెన్ ఉంటుంది లోపల. సో 5 days ఇంటర్ కోర్స్ తర్వాత దే ఆర్ స్టిల్ అట్ రిస్క్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఆ 5th day ఎగ్ రిలీజ్ అయింది, దే ఆర్ హ్యావింగ్ ఎ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో యూ బీ మైండ్ఫుల్ ఆఫ్ ద సేఫ్ పీరియడ్ అండ్ ఆల్వేస్ రిమెంబర్ దట్ సేఫ్ పీరియడ్ ఈజ్ నాట్ టూ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్ Thank మ్యామ్. you. బోల్డ్ అనే విషయాలు వీ హ్యావ్ క్రియేటెడ్ సమ్ అవేర్నెస్ వీడియో అనుకుంటున్నాను ఫర్ విమెన్ ఎస్పెషల్లీ. థ్యాంక్ యూ సో మచ్. Thank you very much for giving me this opportunity.